మొదటి సమావేశం వాషింగ్టన్ లో, రెండవ సమావేశం బీజింగ్ లో, మూడవ సమావేశం జెడ్డాలో రహస్య భూగర్భ బంకర్లలో జరిగాయి. ఈ 3 సమావేశాలు కూడా 25 రోజుల వ్యవధిలో జరిగాయి. ఈ 3 సమావేశాల సారం ఒక్కటే: మేము తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మా పట్ల కఠిన వైఖరి అవలంబించకుండా కొంచెం సాఫ్ట్ గా వ్యవహరించండి అని అమెరికన్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరర్లు అయిన జానెట్ ఎల్లెన్ కోట్ బెసెట్లు చైనాను వేడుకున్నారు. సాఫ్ట్ గా వ్యవహరించడం అంటే మీ దగ్గర ఉన్న అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ని అమ్మకండి అని అర్థం. కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ. అమెరికా చైనాతో యుద్ధం చేసి ఓడిపోలేదు. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటూ వస్తుంది గత 30 ఏళ్లుగా. అమెరికా చైనాల మధ్య వాణిజ్య లోటు $2 ట్రిలియన్. చైనా దగ్గర అమెరికన్ ట్రెజరీ బాండ్స్ విలువ $3 ట్రిలియన్ పైమాటే. చైనా దగ్గర అంత పెద్ద మొత్తంలో డాలర్ రిజర్వ్ ఎక్కడిది? ఒక్క రోజులో చైనా ఈ స్థితికి చేరుకోలేదు. దాదాపుగా 3 దశాబ్దాలుగా అమెరికాకు చేసే ఎగుమతుల తాలూకు వచ్చిన డాలర్లలో సింహభాగం అమెరికా ట్రెజరీకి సంబంధించిన బాండ్స్, రిసిప్ట్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చింది. అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొనడం అంటే అమెరికాకి అప్పు ఇచ్చి వడ్డీ తీసుకోవడమే. ఎప్పుడైతే చైనాకి అప్పటికే తన వద్ద ఉన్న సమాచారం నిజమే అని మీ బాండ్స్ అమ్మము అని హామీ ఇచ్చింది. కానీ 2025 మార్చి నెల నుండి మెల్లగా అమ్మడం మొదలుపెట్టింది. అమెరికా పతనం ఇలా మొదలైంది.